శుభోదయం. గీతా మహామండలి సభ్యులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనము శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. భారతదేశ నాగరికత సనాతనమైన వేదోక్త ధర్మం ద్వారా అభివృద్ధి చెందినది, నిలబడినది. ఈ వేదోక్త ధర్మము రెండు విధాలైనది, ప్రవృత్తి నివృత్తితో కూడినది. దీనిని భగవద్గీత ద్వారా మనం ఎన్నో సందర్భాల్లో చర్చించుకుంటున్నాం. సంబంధ భాష్యంలో శ్రీ శంకరులు వివిధో హి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణస్య జగతః స్థితి కారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు అన్నారు. మన నాగరికత, మన దేశ నిర్మాణము ఈ ప్రవృత్తి నివృత్తి సమానముగా వ్యక్తీకరింపబడటం ద్వారా జరగాలని శంకరాచార్యుల వారి బోధని స్వామి వివేకానందుల వారు ఆధునిక కాలంలో మరలా బాగా ప్రచారంలోకి తీసుకొచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఈ ప్రవృత్తి నివృత్తితో కూడిన వేదోక్త ధర్మాలని భారత సమాజము, నాగరికత ఎన్నో యుగాల పర్యంతము సక్రమముగా ఆచరిస్తూ ఆధ్యాత్మిక సంక్షేమాన్ని, లౌకిక సంక్షేమాన్ని కూడా పొందినట్లుగా మనకు తెలుస్తున్నది. వారు అలా ఆచరించినంత కాలము మన సమాజము సమన్వయంతో ముందుకు నడిచింది, అభివృద్ధి చెందినది. కానీ చాలా నాగరికతలు, చాలా దేశాలలో అలా ప్రవృత్తి నివృత్తులతో కూడిన రెండు విధాలైన ధర్మాలు తెలియనందువల్ల వారి సమాజాలు, నాగరికత కొంతకాలం అభివృద్ధి చెందిన తరువాత క్షీణించి మరణించిపోయినాయి, కనుమరుగైపోయినాయి. కానీ భారతదేశం కూడా తన వేల సంవత్సరాల చరిత్రలో అటువంటి క్షీణతని కొన్నిసార్లు చవిచూసింది. కానీ చివరికి తన వాటి ఆఖరి మెట్టు లాంటి మరణాన్ని మాత్రము పొందలేదు అని తెలుస్తుంది. భారతదేశ చరిత్రలో ప్రతిసారి క్షీణత లేదా క్షయము తర్వాత పునరుజ్జీవము లేదా పునరుత్పత్తి జరిగింది. ఇది శంకరాచార్యుల వారు తమ పరిచయం యొక్క తరువాతి భాగంలో వ్యక్తీకరించారు. జగతః స్థితిం పరిపాలయేషు సహ ఆదికర్త నారాయణాఖ్యః విష్ణుః భౌమస్య బ్రాహ్మణః బ్రాహ్మణత్వస్య రక్షణార్థం దేవక్యాం వసుదేవాత్ అంశేన కృష్ణః కిల సంబభూవ. బ్రాహ్మణత్వస్య హి రక్షణే రక్షితః స్యాత్ వైదికో ధర్మః తదధీనత్వాత్ వర్ణాశ్రమభేదనాం. అందుచేత ప్రపంచ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నారాయణుడిగా ప్రసిద్ధి చెందిన విష్ణువు, ఆదిమ కారకుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు భూమి యొక్క ఆధ్యాత్మికతను కాపాడటానికి, అంటే బ్రాహ్మణత్వాన్ని కాపాడటానికి దేవకి వసుదేవుల నుంచి జన్మించాడు. ఆధ్యాత్మికత రక్షింపబడినప్పుడు ధర్మము యొక్క ఆచరణ కూడా సక్రమంగా ఉంటుంది. దాని వలన మాత్రమే చట్టము, న్యాయము రక్షించబడతాయి. ఎందుకంటే సమాజంలో ధర్మము అనేది లోపించిన తరువాత చట్టము, న్యాయము సరిగా నడవలేవు. సమాజంలో ప్రతి ఒక్కరూ ధర్మం వల్ల మాత్రమే ఐక్యముగా ఉంటారు. సమాజాన్ని పూర్వకాలంలో చతుర్విధాలుగా పనిచేసే సమూహాలుగా మరియు 4 ఆశ్రమాలుగా వ్యవస్థీకరించి వారిలో ఐక్యత ద్వారా సమాజాన్ని అభివృద్ధి చేయటం అనేది ఎన్నో యుగాల పాటు భారత నాగరికతలో సాధ్యపడింది. ప్రపంచము, సృష్టి గురించి మన వేదాంతం యొక్క భావన ఒక అన్య మతస్థుల, అన్య నాగరికతల యొక్క భావన లాంటిది కాదు. వారు భగవంతుడు ఉన్నాడని విశ్వసించినా
సృష్టి అనేది భగవంతుడి నుంచి వచ్చినది అని నమ్మినా వారి స్వభావంలో అది ఒక కుమ్మరి మట్టితో కుండలు సృష్టించినట్లు ఉంటుంది. అంటే కుమ్మరి వేరు, మట్టి వేరు. అక్కడ భగవంతుడు వేరు, భగవంతుడి సృష్టి వేరు. మన సమాజంలో ఆ భావనని మనము అంగీకరించము. మన భావనలో సృష్టి అంటే ఒక సాలెగూడు, సాలీడు నుంచి వచ్చినట్టు. భగవానుడిలో నుంచే ప్రపంచం అనేది వ్యక్తీకరింపబడుతున్నది. మరలా ఏకమైన భగవానుడి నుంచి అనేకమైన జీవరాశులు వ్యక్తీకరింపబడి మరలా భగవంతుడిలో, ఏకమైన భగవంతుడిలోనే విలీనమవుతాయి. అందువలన మన భిన్నత్వానికి ఒక ఏకత్వం యొక్క ఆది అంతము ఉన్నాయి. అందువల్ల మన భిన్నత్వంలో ఒక ఐక్యత ఉన్నది. ఇది అర్థం చేసుకోవటము ఆధ్యాత్మికత, మానవ పరిణామ లక్ష్యము, అదే బ్రాహ్మణత్వము. అది ఒక కులానికి, ఒక సామాజిక వర్గానికి సంబంధించినది కాదు అని విశ్వజనీన సందేశంలో అనేక సార్లు రంగనాథన్ మహారాజు కూడా చెప్తూ ఉంటారు. ఏ రాజకీయ నాయకుడు లేదా సంఘ సంస్కర్త, మేధావి లేదంటే మత గురువులు ఈ మానవ పరిణామ లక్ష్యాన్ని వైపుగా మనల్ని నడిపించలేరు. కాలక్రమేణా ఉత్పన్నమయ్యే ధర్మ క్షీణత నుంచి మన సమాజాన్ని వారు కాపాడలేరు. సామాజిక పునరుజ్జీవనాన్ని లేదా ధర్మ సంస్థాపనని చేయగలది ఒక భగవంతుని యొక్క అవతారము మాత్రమే, లేదంటే భగవంతుని సాక్షాత్కారము పొందిన వారు మాత్రమే. అందుకనే దివ్యాత్మ స్వరూపమైన భగవంతుని సాక్షాత్కారం పొందిన భక్తులని భగవంతుడు మరియు భాగవతాన్ని ఒక్కటే అని శ్రీరామకృష్ణులు అంటారు. భారతదేశ సుదీర్ఘ చరిత్రలో ఇటువంటి దివ్యాత్మ స్వరూపులు మళ్ళీ అవతరించారు. ధర్మ క్షీణత సంభవించిన ప్రతి సందర్భంలో అవతరించారు. వారు మరలా భారతదేశంలో ధర్మ సంస్థాపన చేశారు. అంటే భారతదేశ ప్రజలలో మరలా నాగరికతకు మూలసూత్రమైన ధర్మ విచక్షణని, ధర్మానుష్ఠానము మీద అనురక్తిని పెంచారు. 3500 సంవత్సరాలకు ముందు, క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాలకు ముందు జరిగిన శ్రీకృష్ణుని జననము, అవతార పురుషుని యొక్క అవతరణ కూడా ఇటువంటి ఒక గొప్ప సందర్భము అని మనం తెలుసుకోవాలి. అందుకే శ్రీకృష్ణ భగవానుడి జననాన్ని వ్యాస భాగవతంలో 12 శ్లోకాలలో శ్లాఘించారు. ఈ శ్రీకృష్ణ అవతార ఘట్టం గురించి పోతనామాచ్యులు తన దశమ స్కంధంలో ఇలా అంటారు. పంకజముఖి నీళ్లాడను సంకటపడ కలుల మానసంబుల నెల్లన్ సంకటము దోచ మెల్లన సంకటము లేని దోచ సత్పురుషులకున్. అంటే పద్మము వంటి ముఖము కలిగిన దేవకీదేవి ప్రసవించడానికి వేదన పడుతూ ఉంటే దుష్టుల మనస్సులలో ఏదో ఆవేదన కలిగిందిట. మంచివారికి మాత్రం వారి కష్టాలు నెమ్మదిగా తొలగుతూ ఉన్న సూచనలు కనిపించాయి అంటారు. ఇంకా స్వచ్ఛంబులై పొంగె జలరాశులేడును గలఘోషణముల మేఘంబులురిమే గ్రహతారలతోడ గగనంబు రాజిల్లె దిక్కులు మిక్కిలి తెలివిదాల్చే కమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోమానలంబు చెన్నొంది వెలిగే కొలకులు కమలాళి కులములై సిరినొప్పె బ్రవిమలతోయలై పారె నదులు వరపుర గ్రామ ఘోషయ్యై వసుధయొప్పే విహగ రవ పుష్ప ఫలముల వెలసెవనము అలరు సోనలు కురిసి రయ్యామరవరులు దేవదేవుని దేవకీదేవి గనగా. అంటే దేవకీదేవి దేవదేవుని ప్రసవిస్తూ ఉన్న ఆ
గొప్ప సమయంలో 7 సముద్రాలు ఉప్పొంగాయి. మేఘాలు ఆనందంతో ఆ విషయాన్ని చాటుతున్నట్లు గర్జించాయి. ఆకాశమంతా గ్రహాలతోనూ తారకలతోనూ ప్రకాశించినది. దిక్కులన్నీ దివ్య కాంతులతో నిండిపోయాయి. చల్లని గాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. ఆ అర్ధరాత్రి ఋషులు ప్రత్యేకముగా చేస్తూ ఉన్న హోమగుండాలలో అగ్ని జ్వాజ్వల్యమానంగా వెలిగింది. తామర పూలతోనూ వాటిలో ఝుంకారాలు చేస్తూ తిరుగుతూ ఉన్న తుమ్మెదలతోనూ కొలనులు కలకలలాడాయి. నదులు చాలా నిర్మలమైన నీటితో నిండుగా ప్రవహించాయి. శ్రేష్టమైన నగరాలతో, గ్రామాలతో, గోకులములతో, ఉత్సవాలతో భూదేవి వెలిగిపోయింది. పక్షుల కిలకిలారావాలతో, పుష్కలమైన పూలతో, పండ్లతో ఉద్యానవనాలు, అరణ్యాలు ఆనందం ప్రకటించాయి. దేవకీదేవి ఆ దేవదేవుడైన ఆ వాసుదేవుని కంటూ ఉండగా దేవతలందరూ పుష్పవర్షాలు కురిపించారు. పాడిరి గంధర్వోత్తములాడిరి రంభాదికాంతలానందంబునన్ గూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణులు మెరిసె వేల్పుల పేరుల్. అంటే విశ్వావసు మొదలైన గంధర్వులు ఆనందంతో దివ్యగానం చేశారట. రంభ మొదలైన అప్సరసలు నృత్యం చేశారట. సిద్ధులనబడే దేవతలు ఆనందంతో ఒక చోట చేరారట. చారణులు అనబడే దేవతలు భయం తీరి ఆనందించారట. దేవతలు ఉత్సవం చేసుకుంటున్నట్లు భేరీలు మోగించారు. అయ్యవసరంబున సుతుగని దేవకి నడురేయతి శుభగతి దారులును గ్రహంబులు నుండన్ దితిసుత నిరాకరిష్ణున్ శ్రితవదనాలంకరిష్ణున్ జిష్ణున్ విష్ణున్. అటువంటి సమయంలో దేవకీదేవి అర్ధరాత్రి వేళ శిశువును ప్రసవించింది. అతడు రాక్షసులను శిక్షించేవాడు. అతనిని ఆశ్రయించే వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయినాయి. ఆ సమయంలో తారలు, గ్రహాలు అత్యంత శుభమైన స్థానాలలో ఉన్నాయి. ఇంకా విష్ణువును ప్రసవించిన దేవకీదేవి శరీరము మెరుపు తీగలాగా దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆ పుట్టిన బిడ్డడు చిరునవ్వులు చిందిస్తూ సమస్త కళామయ మూర్తిగా ఉన్నాడు. ఆ సమయంలో పూర్ణిమ నాడు 16 కరలతో నిండిన చంద్రుని ప్రసవించిన తూర్పు దిక్కులాగా దేవకీదేవి ప్రకాశించింది. అప్పుడు జలధర దేహుడు, ఆజాను చతుర్బాహుడు, సరసీరుహాక్షుడు, విశాల వక్షుడు, చారు గదా శంఖ చక్ర పద్మ విలాసుడు, కంఠ కౌస్తుభమణి కాంతి భాసుడు, కమనీయ కటిసూత్ర కంకణ కేయూరుడు, శ్రీవత్సలాంఛనాంచిత విహారుడు, నురుకుండల ప్రభాయుత కుంతలాలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటుడు, బాలుడు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలుడు, సుగుణాల వాలుడు కృపావిశాలుడు, చూచి తిలకించి పులకించి చోద్యమంది యుబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు. అంటే ఆ దేవకీ దేవుని తనయుడు అయిన దేవుడు ఎలా ఉన్నాడు అంటే, అప్పుడు వసుదేవుడు చూస్తే ఆ బాలుడు దివ్య రూపంలో దర్శనమిచ్చాడుట ఆయనకి. ఆ పిల్లవాడు మేఘవర్ణ శరీరము కలిగి ఉన్నాడుట. అతడి పొడవైన 4 బాహువులలో గదా, శంఖం, చక్రం, పద్మం వెలుగొందుతున్నాయి. తామర పువ్వు రేకుల వంటి కన్నులు, విశాలమైన వక్షస్థలము కలవాని కంఠంలో కౌస్తుభరత్నం కాంతులు వెలుగొందుతున్నదిట. అందమైన మొలత్రాడు, కంకణాలు, బాహురువులు ధరించి ఉన్నాడు. శ్రీవత్సమనే పుట్టుమచ్చ వక్షస్థలం పైన మెరుస్తున్నది. చెవులకున్న కుండలాల కాంతితో నుదుటి ముంగురులు వెలుగుతున్నాయి. మణులు, వైఢూర్యాలు పొదిగిన కిరీటం ధరించాడు. ఆ బిడ్డడు బాలుడిగానే ఉన్నా ఈ అన్ని దివ్య లక్షణాలతోనూ పూర్ణ చంద్రుని కాంతులు చిమ్ముతూ ఉన్నాడు. అతడు భక్తులందరినీ పరిరక్షించేవాడు. సృష్టిలోని సుగుణాలన్నీ అతడి నుంచే పుట్టినాయి. అతి విశాలమైన కరుణగలవాడు. అటువంటి బాలును చూచిన వసుదేవుడు మళ్ళీ మళ్ళీ తేరిపార చూసి పులకించిపోయాడు, ఆశ్చర్యపోయాడు, ఉప్పొంగిపోయాడు. పారవస్యం నుంచి తేరుకొని ఉత్సాహంతో ఆ దేవదేవుని ప్రార్థించాడు అంటారు. ఎందుకు ఆ పారవస్యము అంటే, ఇందాక మనము అనుకున్నట్టు ధర్మ సంస్థాపన జరగబోతోంది. కేవలము కంసుడు చనిపోతాడు, కంసుడి యొక్క ఎలాంటి ఇబ్బంది లేదు అని జననానికి ముందే మునులు, దేవతలు వచ్చి దేవకీదేవికి చెప్తారు.
అది కూడా భాగవతంలో అద్భుతంగా వర్ణించారు. అది ఒక్క కంసుడి యొక్క వధే కాదు, మన అందరిలోని దుష్టత్వాన్ని కూడా సంహరించే ప్రభువు అవతరించాడు. మనందరికీ గీతా బోధ ద్వారా మన అందరిలో ఆధ్యాత్మికత గురించిన సరి అయిన అవగాహనని పెంపొందించేటువంటి కృష్ణ పరమాత్మ అవతరించబోతున్నాడు. అందుకే చైతన్య మహాప్రభు తన శిష్టాష్టకంలో ఇలా ప్రార్థిస్తారు: చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయఃకరవచ చంద్రికా వితరణం విద్యావధూజీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతస్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అంటే శ్రీకృష్ణ సంకీర్తనం వలన హృదయమును అద్దము శుభ్రమైపోయి సమస్త చిత్త మాలిన్యములు తొలగుతాయి అంటారు. మహాదావాగ్ని వలె మనలను ఎప్పుడూ దహించుతూ ఉన్న విషయ వాసనలు నశించుతాయిట. చంద్రకిరణములచే కలువలు వికసించినట్లు మన హృదయము వికసిస్తుంది అంటారు. అంటే మనకి ఆత్మాభ్యుదయము, ఆధ్యాత్మిక సంక్షేమము కలుగుతుందని అర్థము. ఆ విధముగా ఈ శుభదినము ఆ దేవదేవుడు మనందరినీ అనుగ్రహించాలని, మనందరి యొక్క ఆధ్యాత్మిక చైతన్యాన్ని పూర్తిగా ఆ భగవానుడు వ్యక్తీకరించే విధముగా మనల్ని ఆశీర్వదించాలని కోరుకుందాము. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. నడురే చెరసాలలో పరమాత్ముడు కృష్ణయ్యగా అవతరించాడు. తన కన్నబిడ్డను దేవకీదేవి చతుర్భుజాలతో శంఖచక్రాదులతో దర్శించి పులకించినది. వసుదేవుడు అద్దమరి యమున దాటి ఆ లీలాబాలుని యశోదమ్మ పొత్తిళ్లలో చేర్చాడు. ఆ యశోదా కిశోరుడు నందనందనుడయ్యాడు. ఇది శ్రావణ బహుళాష్టమి కథ. చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు. పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడురే ఈ కలిగే శ్రీకృష్ణుడు. కొదదీరా మరి నందగోపునకు